వెల్కమ్ టు ప్రైమ్ నైట్ ఇన్సైడర్. నేను రాజు. సుగాలి ప్రీతి తల్లి పార్వతి పవన్ కళ్యాణ్ మీద గన్నవరం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. ఏంటి అంటే తన కూతురు సుగాలి ప్రీతికి సంబంధించినటువంటి మృతిని అడ్డం పెట్టుకొని ఆయన అధికారంలోకి వచ్చాడు కాబట్టి ఆయన తమను చీటింగ్ చేశాడు, అంతేకాకుండా అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ కేసును పరిష్కరిస్తానని చెప్పాడు కాబట్టి ఆయన మోసకారి అని చెప్పేసి ఆమె మాట్లాడటమే కాకుండా ప్రశ్న రావణ్ తరపున నేను గొంతెత్తి మాట్లాడతాను అని చెప్పేసి ఆమె కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఆ పార్వతి ఎవరైతే సుగాలి ప్రీతి తల్లి ఉందో ఖచ్చితంగా ఒక తల్లి ఆవేదన ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ ఆమె కోసం ఏం చేశాడు, ఆ ప్రీతి కోసం ఆయన చేసినటువంటి పనేంటి, ఆయన కనీసం ఆయన అధికారంలో లేకపోయినా సరే ఆయన చేసినటువంటి పోరాటం కారణంగానే సుగాలి ప్రీతి కేసు దేశవ్యాప్తంగా తెలిసినటువంటి పరిస్థితి. సో సాయం చేసినటువంటి పవన్ కళ్యాణ్ని సుగాలి ప్రీతి తల్లి మోసం చేశాడని చెప్పేసి కేసు పెట్టడాన్ని చాలామంది కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకు అంటే ఆయన ఏం చేశాడు అనేది సుగాలి ప్రీతి తల్లికి కూడా తెలుసు. కానీ ఆమె కావాలని చెప్పి పొలిటికల్ మైలేజ్ కోసమో లేకపోతే బయట నుంచి ఎవరో చేస్తున్నటువంటి ప్రోత్సాహమో తెలియదు కానీ ఆమె పవన్ కళ్యాణ్ మీద కేసు పెట్టారు. అయితే నేను ఆమెను ఏమీ విమర్శించట్లేదు, ఈ కేసుకు సంబంధించి నేను మాట్లాడట్లేదు. అసలు పవన్ కళ్యాణ్ ఏం చేశాడు సుగాలి ప్రీతి కేసులో, పవన్ కళ్యాణ్ చేసిన తప్పేంటి, పవన్ కళ్యాణ్ చేసిన అన్యాయం ఏంటి, పవన్ కళ్యాణ్ ఆ కుటుంబాన్ని పెట్టుకొని అడ్డం పెట్టుకొని చేసినటువంటి ఆయన అధికారంలోకి వచ్చాడని చెబుతున్నటువంటి మాటల్లో ఉన్నటువంటి వాస్తవం ఎంత అనేది వివరాలతో సహా సాక్ష్యాలతో సహా చూపించాలని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. సుగాలి ప్రీతి 2017లో ఆ స్కూల్లో కట్టమంచి రామలింగారెడ్డికి సంబంధించినటువంటి రెసిడెన్షియల్ స్కూల్లో ఆమె చనిపోయినటువంటి పరిస్థితి. 10th క్లాస్ స్టూడెంట్ ఆ పాప చనిపోయిన తర్వాత ఇది బ్రూటల్ మర్డర్గా గుర్తించినటువంటి పరిస్థితి. కొంతమంది సాక్షులు తేల్చారు. ఆ తర్వాత ఆ కేసు అలాగే ఉండిపోయింది. కానీ 2020లో అంటే 2019లో జరిగినటువంటి ఎన్నికల్లో ఒక్కచోట కూడా గెలవనటువంటి పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి తల్లి వేడుకుంటే విషయం తెలుసుకొని సుగాలి ప్రీతి తల్లితో మాట్లాడి ఒక కవాతు నిర్వహించాడు కర్నూలులో. సుగాలి ప్రీతికి న్యాయం జరగాలి అని చెప్పేసి ఎప్పుడు చేశాడంటే ఇది 2020 ఫిబ్రవరి 12వ తేదీన ఆయన ఈ కార్యక్రమం నిర్వహించాడు. ఈ కార్యక్రమం నిర్వహించేంత వరకు సుగాలి ప్రీతి కేసు ఎవరికీ తెలియదు. సుగాలి ప్రీతి కేసు దాదాపుగా కూడా బుట్ట దాఖలైనటువంటి పరిస్థితి. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఈ ఇష్యూలో ఎంటర్ అయ్యారో అప్పుడు ఇది దేశవ్యాప్తంగా తెలిసినటువంటి పరిస్థితి. సో దీంతో వెంటనే అప్రమత్తమైనటువంటి అప్పటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేసిందంటే అదరాబదరా 2020 ఫిబ్రవరిలో 27వ తేదీ అంటే ఈ కవాతు చేసినటువంటి 15 రోజులకి ఈ కేసుని మేము సిబిఐకి అప్పగిస్తున్నాం అని చెప్పేసి ఒక జీవోని జారీ చేసింది. అంతేకాకుండా ఆ తరువాత వాళ్ళకి అవసరమైనటువంటి అంటే సుగాలి ప్రీతికి సంబంధించి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం రావాల్సినటువంటి అనేక ప్రయోజనాలను ఆ కుటుంబానికి ఇచ్చారు. ఏంటి ఆ ప్రయోజనాలు అంటే దేవరపాడు దగ్గర 2 కోట్ల విలువైనటువంటి 5 ఎకరాల పొలం ఇచ్చారు. అలాగే కర్నూలు పరిధిలో ఉన్నటువంటి కల్లూరు దగ్గర 5 సెంట్ల భూమి ఇచ్చారు. దీంతోపాటు సుగాలి ప్రీతి తండ్రి అయినటువంటి రాజు నాయ్కి రెవెన్యూలో ఉద్యోగం ఇచ్చారు. సో ఇవన్నీ కూడా చట్ట ప్రకారం చేసినటువంటి పరిస్థితి. ఎవరు చేశారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగింది. ఎందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేశాడు అంటే పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఆందోళన, పవన్ కళ్యాణ్ చేసినటువంటి పోరాటం, దీనివల్ల ఇబ్బందులు తలెత్తుతాయనేటటువంటి ఉద్దేశంతో చకచక ఆ బాధితులకి న్యాయం చేస్తున్నామని చెప్పేసి ఇవన్నీ కూడా ఇచ్చారు. ఇవన్నీ ఎవరి ద్వారా వచ్చాయి? సుగాలి ప్రీతి తల్లిదండ్రులకి కేవలం పవన్ కళ్యాణ్ చేసినటువంటి పోరాటం కారణంగానే వాళ్ళకి వచ్చినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ప్రభుత్వం ఏం చేసిందంటే 2027 ఫిబ్రవరిలో ఒక జివో ఇచ్చింది. ఆ జివో నెంబర్ 37 ఏమని ఇచ్చిందంటే జివో నెంబర్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే హోంశాఖ ఈ కేసుని సిబిఐకి ఇవ్వాలి అని చెప్పేసి ఈ జివోని జారీ చేసినటువంటి పరిస్థితి. సో జివో జారీ చేసిన తర్వాత 5 నెలల తర్వాత సిబిఐ ఏం చేసిందంటే నాయన ప్రభుత్వంలో ఉన్నటువంటి మేధావులారా మీరు ఒక జివో ఇచ్చేటువంటి సందర్భంలో ఆ జివోలు ఏమేం కావాలో కూడా తెలుసుకోకుండా ఎలా ఇస్తారని చెప్పేసి ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే తూతూ మంత్రంగా ఆ జివో ఫిబ్రవరిలో ఇచ్చారు. ఏమని తూతూ మంత్రం అనే మాట ఎందుకంటున్నానంటే ఎఫ్ఐఆర్ నెంబర్ లేకుండా ఇచ్చారు. అంటే సిబిఐ ఏ కేసును విచారించాలి అంటే ఎఫ్ఐఆర్ నెంబర్ ఉండాలి కదా. ఎఫ్ఐఆర్ నెంబర్ లేకుండా ఈ కేసును విచారించండి అని చెప్పేసి ఏ కేసు అంటే ప్రాథమిక పరమైనటువంటి అంశాలను కూడా ఆ జీవోలో చూపించకుండా
తూతూ మంత్రంగా ఒక జీవో ఇచ్చేశారు. జీవో ఇచ్చినటువంటి దగ్గర 3 నెలల తర్వాత చూసినటువంటి సిబిఐ మళ్ళీ లేఖ రాసింది. అయ్యా, మీరు ఇచ్చినటువంటి ఆ జీవోలో ఎఫ్ఐఆర్ నెంబరే లేదు, మరి ఎఫ్ఐఆర్ నెంబర్ లేకుండా మేము ఎలా విచారించాలి, దానికి సంబంధించినటువంటి వివరాలు ఇవ్వండి అంటే మళ్ళీ ఏం చేసిందంటే మే 2028 తేదీన జియో నెంబర్ 56 పేరుతో ఇంకొక సవరించినటువంటి నోటిఫికేషన్ జారీ చేసింది. సో చాలా అద్భుతం. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సిబిఐ విచారణకు ఆదేశించేశారని చెప్పేసి అందరూ కూడా ఆనందపడిపోయినటువంటి పరిస్థితి. దాని పక్కన పెడితే సరైన విధానంలో పంపకపోవడం. వాస్తవంగా సిబిఐకి ఒక రాష్ట్రం నుంచి కేసుల్ని బదిలీ చేయాలి అనుకుంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్, డిఓపిటి అంటాం. దీనికి సంబంధించి ప్రతిపాదనని సింగిల్ విండో సిస్టమ్ ద్వారా పంపాల్సి ఉంటుంది. సో అలా చేయకపోవడం ఒక ఎత్తు. రెండవది వచ్చేసి ఈ కేసులో అంతర్రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశం లేకపోవడం. మూడవది అప్పటికే అనేక కేసుల్లో మేము తలమునకలై ఉన్నటువంటి కారణం చేత ఈ కేసును మేము తీసుకోలేం అని చెప్పేసి సిబిఐ ఏం చేసింది అంటే హైకోర్టులో ఒక అఫిడవిట్ ఫైల్ చేసి మేము ఈ కేసును టేకప్ చేయమని చెప్పేసింది. చెప్పిన తర్వాత అయినా సరే కనీసం అప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం న్యాయం చేయాలి కదా. ఇప్పుడు పార్వతమ్మ ఎవరికి మీద కేసు పెట్టాలి? జియోలో కనీసం ఎఫ్ఐఆర్ లేకుండానే సిబిఐకి కేసు ఇస్తామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి మీద ఆమె ఎందుకు కేసు పెట్టట్లేదు? చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఈ కేసుకు సంబంధించినటువంటి అనేక అంశాలు మనం చూస్తున్నాం. ఈ అనేక అంశాల్లో రకరకాలైనటువంటి విమర్శలు కావచ్చు, అలాగే ఆరోపణలు కావచ్చు వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా ఈ కేసుకు సంబంధించి అసలు పార్వతమ్మ ఏం మాట్లాడింది, అంతేకాకుండా ఇక్కడ ఏదైతే పవన్ కళ్యాణ్ మీద కేసు పెట్టినటువంటి అంశం కావచ్చు. సో ఇవన్నీ కూడా చూస్తే అనేక రకాలైనటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈమెను ఎవరన్నా వెనక నుంచి నడిపిస్తున్నారేమో అనేటటువంటి విమర్శలు కూడా వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో వీటన్నిటిని కూడా బట్టి చూస్తే అనేక రకాలైన విమర్శలు. చిన్న ఎగ్జాంపుల్, ఆమె గతంలో ఏం మాట్లాడింది అనేది ఒకసారి మనం కానీ చూస్తే వాస్తవాలు తెలిసేటువంటి అవకాశం. ఒకసారి గతంలో ఆమె ఏం మాట్లాడిందో విందాం. 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు మా కేసును సిబిఐకి ఇస్తున్నామని చెప్పి దొంగ జీవోస్ ఇచ్చి మరి మమ్మల్ని మోసం చేయడం జరిగింది. సో దొంగ జీవోలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని మోసం చేశారు అని చెప్పి ఇదే పార్వతమ్మ మాట్లాడినటువంటి మాట. అంటే మోసం చేశారు. ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారి మీద కేసు పెట్టారు. ఏమని పెట్టారు? మమ్మల్ని అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చి మోసం చేశాడు కాబట్టి ఆయన మీద చీటింగ్ కేసు పెట్టండి. మరి మీరు ఇదే మాట అన్నారు కదా, మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకు కేసు పెట్టలేదు? విందాం. ఇంకా మరి సిబిఐ ఆఫీసు కూడా మేము వెళ్ళి విచారించగా ఇవి పనికిరాని జీవోస్ అండి అని చెప్పడం జరిగింది. మరి అలా మాట ఇచ్చి మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి గారి చేసిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు మా కేసును సో ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో మాకు మోసం చేశారు, మాకు తప్పుడు జీవోలు ఇచ్చారు, దొంగ జీవోలు ఇచ్చారు అని చెప్పేసి అదే పార్వతమ్మ చెబుతుంది. మరి ఆయన లేకుండా, ఆయన పోరాటం లేకుండా, పవన్ కళ్యాణ్ లేకుండా మీకు 5 ఎకరాల భూమి వచ్చిందా? 2 సెంట్ల భూమి ఇచ్చారా? అలాగే రాజు నాయక్ గారికి ఉద్యోగం ఇచ్చారా? ఇంకొక విషయం ఏంటంటే రాజు నాయక్ గారు ఆయన ప్రొబేషనరీ పీరియడ్లో ఉన్నటువంటి సందర్భంలో ఏదో కొన్ని అవకతవకలో లేకపోతే కొన్ని కేసులు ఉంటే వాటన్నింటి కూడా క్లియర్ చేయాలని చెప్పేసి ఇదే పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసి ఆయన్ని పర్మనెంట్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. దీంతోపాటు వీళ్ళు అనేక రకాలైనటువంటి అడుగుతున్నారు. సామాజిక పెన్షన్ కావాలని చెప్పేసి. సో సామాజిక పెన్షన్ ఇవ్వాలంటే ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్. సో ఇలాంటి రకరకాలైనటువంటి అంశాలన్నీ కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ ప్రశ్న రావణ్ అనేటటువంటి వ్యక్తిని అరెస్ట్ చేశారని చెప్పేసి ఇదేదో మంచి అవకాశం దొరికింది కదా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. ఇదే పార్వతమ్మ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏం మాట్లాడారో మనం చూసాం. మరి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మాకు న్యాయం చేయాలంటున్నారు. పవన్ కళ్యాణ్ దీని మీద మాట్లాడారు. ఎవరు మాట్లాడారు? సుగాలి ప్రీతికి సంబంధించిన కేసులో నేను చేయాల్సిందంతా కూడా చేశాను, కానీ ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఆధారాలన్నీ కూడా చెరిపేశారు, సాక్ష్యాలు లేకుండా చేశారు, ఈ కారణం చేత ఏమీ చేయలేకపోతున్నాం అనేటటువంటి ఒక నిస్సహాయతని ఒక ఉప ముఖ్యమంత్రి చెప్పినా సరే ఇంకా కూడా ఆయన్ని బదనాం చేస్తూ ఆయన మీద కేసు పెట్టడం అనేది నిజంగా బాధాకరమైనటువంటి విషయం. దీని వెనక చాలా రకాలైనటువంటి అంశాలు దాగి ఉన్నాయి. ఇది ఒక పొలిటికల్ వెపన్గా ఉపయోగించుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పార్వతమ్మ గారు కూడా ఈ అంశానికి సంబంధించి ఎవరో చెబుతున్నటువంటి మాటలు, ఎవరో చెప్పేటటువంటి అంశాలను పరిగణలోకి తీసుకొని తనకు సాయం చేసినటువంటి పవన్ కళ్యాణ్ మీద కేసు పెట్టడాన్ని చాలామంది కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికైనా సరే ఆయన పునరాలోచించుకోవాలని చెప్పేసి కోరుతూ ఇది వాటి ఇన్సైడర్. మరో సిలో బలికొద్దాం. నమస్కారం.